Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapanjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about 9th class biology natural resource. So controlling of air pollution and prevention of other preventions of air pollution. Let us continue the topic of prevention of air pollution. So ఇంకా మనకి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఏమేమి ఉన్నాయి సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ని మనం ఎలా డిక్రీజ్ చేయొచ్చు తగ్గించవచ్చు అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ వాక్ ఆర్ యూజ్ బైసికల్ ఫర్ ఏ షార్ట్ డిస్టెన్స్. సో వెహికల్స్ కి బదులుగా మనం షార్ట్ డిస్టెన్స్ అంటే ఐ మీన్ 200 మీటర్స్ 300 మీటర్స్ ఉన్నటువంటి డిస్టెన్స్ కి లేదా 1/2 మీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కి వీఆర్ నాట్ యూజింగ్ ద వెహికల్స్. మనం వెహికల్స్ ని వాడకూడదు. డోంట్ యూజ్ ఆఫ్ వెహికల్స్ ద షార్ట్ డిస్టెన్స్. తక్కువ ప్లేస్ ఉంటుంది సో అక్కడికి ఏం చేస్తామంటే మనం వెహికల్స్ ని తీసుకెళ్తాం 1 కిలోమీటర్ డిస్టెన్స్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ కంతా కూడా మనం వెహికల్స్ ని వాడుతూ ఉంటాము. అలా కాకుండా మనం ఏం చేయాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో 200 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం వెహికల్స్ లో వెళ్ళకుండా ఏం చేయాలి యూజింగ్ ఆఫ్ వాకింగ్. సో నడవడం ద్వారా హెల్దీ దాంతో పాటు పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. సో లేదా యూజింగ్ ఆఫ్ బైసికల్. సో సైకిల్ ని వాడడం వల్ల ఏంటంటే సో ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ సో దెర్ ఈస్ నో పొల్యూషన్. సో దట్స్ వై you are using the bicycles or we are suggesting the use of bicycles. So bicycles ni vaadam valla entante maximum we are controlling the pollution. So that's why the first one is walk or use of bicycles with a short distance. Takku distance lo unnatuvanti vaatiki especially manam walking process gaani lekapothe cycles ni gaani vaadam very important. So next one is reduce or eliminate fireplaces and wood stove uses. So ikkada entante reduce or eliminate. సో రెడ్యూస్ అంటే తొలగించేయడం లేదా ఎలిమినేట్ అక్కడి నుంచి తీసేయడం కంప్లీట్ గా. ఏం చేయాలంటే ఫైర్ ప్లేస్ అంటే ఫైర్ ప్లేసెస్ లో మనం ఎలాంటివి పెట్టకూడదు అంటే వుడ్ అండ్ స్టవ్. సో మనం వాడేటటువంటి గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా అలాంటివి ఏవి వుడ్ అండ్ స్టవ్. సో డోంట్ యూజ్ ఇన్ ఫైర్ ప్లేసెస్. సో ఫైర్ ప్లేసెస్ లో ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేయకూడదు. వీ కెన్ రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ద ఫైర్ ప్లేసెస్ ఆఫ్ వుడ్ అండ్ స్టవ్. సో బికాస్ వీ కెన్ రెడ్యూస్ మ్యాక్సిమం పొల్యూషన్. సో మనం ఏంటంటే వాటిని ఎక్కువగా యూజ్ చేయకూడదు. సో మనం ఏం చేయాలి వాటిని రిమూవ్ చేసేయాలి. సో దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్. సో ఫస్ట్ వన్ ఈజ్ వాక్ ఆర్ యూజ్ ఆఫ్ బైసికల్ ఫర్ షార్ట్ డిస్టెన్స్. సెకండ్ వన్ ఈజ్ రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ఫైర్ ప్లేస్ అండ్ వుడ్ అండ్ స్టవ్ యూజెస్. సో వాటిని మనం మాక్సిమం కంట్రోల్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి అవాయిడ్ బర్నింగ్ లీవ్స్ ట్రాష్ అండ్ అదర్ మెటీరియల్స్. సో ఇంకొకటి మనం ఏం అవాయిడ్ చేయాలి ఏంని రిమూవ్ చేయాలి అంటే ద థర్డ్ వన్ ఈజ్ అవాయిడ్ బర్నింగ్ లీవ్స్. అవాయిడ్ బర్నింగ్ లీవ్స్ అంటే ఏంటి ఎండిపోయిన ఆకులు మొక్కల వేస్ట్ ఉంటాయి కదా వాటిని ట్రాష్. సో ట్రాష్ అంటే ఏంటి ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ థర్మో షీట్స్ కానీ పాలిథిన్ షీట్స్ అలాంటివి అండ్ అదర్ మెటీరియల్స్. సో వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా మనం బర్న్ చేయకూడదు మాక్సిమం. సో బర్న్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ కాజెస్ ఆఫ్ హైలీ పొల్యూటెడ్ ఆర్ హార్మ్ఫుల్ గ్యాసెస్ టు రిలీజింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో ఎక్కువ విషపూరితమైనటువంటి వాయువులన్నీ కూడా ఎక్కడికి రిలీజ్ అవుతాయి అంటే అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతాయి. సో దీని వల్ల ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ యూజ్ ఆఫ్ సిఎన్జి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో యూజ్ ఆఫ్ సిఎన్జి వెహికల్స్ ఇన్స్టెడ్ టు పెట్రోల్ ఆర్ డీజిల్ వన్. సో ఇక్కడ ఏంటంటే డీజిల్ కి కానీ లేదా పెట్రోల్ కి ఆల్టర్నేట్ గా మనము సిఎన్జి వెహికల్స్ ని వాడడం వల్ల ఏంటంటే ఇట్స్ మోర్ బెనిఫిటబుల్. సో మాక్సిమం మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి వాటిని ఎక్కువగా మనం యూజ్ చేయాలి. యూజ్ సిఎన్జి వెహికల్స్ ఇన్స్టెడ్ ఫర్ ద పెట్రోల్ ఆర్ డీజిల్ వన్. సో డీజిల్ కానీ పెట్రోల్ ఆల్టర్నేట్ గా మనం ఈ వెహికల్స్ ని వాడాలి. సో ఇలా వాడితే మనం ఏం చేయొచ్చు అంటే సో మాక్సిమం వీఆర్ కంట్రోల్డ్. సో మాక్సిమం మనం ఏం చేయొచ్చు అంటే వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా కంట్రోల్ చేసినప్పుడు మనం ఏంటంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఎయిర్ పొల్యూషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ కెన్ బి రెడ్యూస్డ్ బై. ఎయిర్ పొల్యూషన్ ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు. సో దే ఆర్ గివెన్ అనదర్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఎయిర్ పొల్యూషన్ కెన్ బి రెడ్యూస్డ్ బై ఎలా మనం రెడ్యూస్ చేయొచ్చు అంటే ప్లాంటింగ్ ఆఫ్ మోర్ ట్రీస్. మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల
ఎయిర్ పొల్యూషన్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం యూజింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని వాడాలి. సో వితౌట్ యూజింగ్ ఆఫ్ ఫ్యూయల్స్, అంటే ఫ్యూయల్ వెహికల్స్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ ని వాడడం వల్ల సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ వన్ యూజింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్. సో ఎన్విరాన్మెంట్ లో మనం వాడేటప్పుడు సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ ని ఎక్కువగా వాడాలి, ఎస్పెషల్లీ బైసికల్స్, అలాంటి వాటిని ఎక్కువగా వాడాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే యూజింగ్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో రిమైనింగ్ సోర్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఆల్టర్నేట్ సోర్స్ ని పెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీ కానీ లేదా విండ్ ఎనర్జీని కానీ ఎక్కువగా అలాంటి వాటిని మనము వాడాలి. ఇలాంటి వాటికి ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. సో అనదర్ వన్ ఈజ్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మనం వాడాలి. సో మన ఓన్ వెహికల్స్ కాకుండా పబ్లిక్ లో ఎక్కడైనా సో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడాలి. సో అలా వాడడం వల్ల ఏంటంటే సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో లెట్ us డిస్కస్ అబౌట్ ది సొల్యూషన్. సో వీటిలో ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి అంటే, సో వీటికి సొల్యూషన్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ ని మనం కంట్రోల్ చేయడానికి వాట్ ఆర్ ద సొల్యూషన్స్ మీన్స్ ఇన్వెస్ట్ ఇన్ ఎనర్జీ ఎఫిషియంట్ పవర్ జనరేషన్. సో పవర్ జనరేషన్ లో మనం వాడేటప్పుడు విండ్ ఎనర్జీ కోసం మనం ఏంటంటే ఇలాంటి వాటిని వాడాలి. సో ఇన్వెస్ట్ ఇన్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఎనర్జీ కావాలన్నప్పుడు మనం పవర్ జనరేషన్స్ కి సో మనం ఏం చేయాలి, సో ఇలాంటి వాటిని విండ్స్ ని ఎక్కువగా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రీ అండ్ మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇది ప్రతి ఒక్కరు క్రియేట్ చేయాలి. ఐ మీన్ ఆ లోకల్ ఏరియాస్ లో సిటీస్ లో ఎక్కువగా సో మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ ని క్రియేట్ చేయాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సో మున్సిపాలిటీ వెహికల్స్ వచ్చినప్పుడు అంతా కూడా అక్కడ వేస్తే సో క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పొల్యూషన్ మాక్సిమం తగ్గించవచ్చు. నెక్స్ట్ రెడ్యూస్ అగ్రికల్చరల్ వేస్ట్ ఇన్సెరిడేషన్ ఫారెస్ట్ ఫైర్స్ అండ్ సర్టైన్ అగ్రో ఫారెస్ట్రీ యాక్టివిటీస్. సో మనం ఏంటంటే అడవులు నరికేసి పంటలు వేసుకోవడం, అడవుల్ని మండించడం, ఇలాంటి అగ్రికల్చర్ వేస్ట్ మనం కంట్రోల్ చేస్తే మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ మేక్ ఇట్ గ్రీన్ అండ్ మోర్ కంపాక్ట్ సిటీస్ విత్ ది ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్. సో సిటీస్ అంతా కూడా బిల్డింగ్స్ లో కానీ లేకపోతే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కానీ సో ఎక్కువగా ఏంటంటే ప్లాంట్స్ ని సో గ్రీనరీని డెవలప్ చేయాలి. సో గ్రీనరీని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా క్లీన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రొవైడ్స్ యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ క్లీన్ అఫోర్డబుల్ ఫ్యూయల్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ద కుకింగ్, హీటింగ్ అండ్ లైటింగ్. సో హీటింగ్ అండ్ లైటింగ్ అండ్ కుకింగ్ ప్రాసెస్ కి ఎక్కువగా మనం ఫైర్ ని యూజ్ చేయకుండా సోలార్ ఎనర్జీని కానీ విండ్ ఎనర్జీని కానీ యూటిలైజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ బిల్డ్ సేఫ్ and affordable public transport system and pedestrians and cycle friendly and new network. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ సర్వీసెస్ కానీ స్మాల్ డిస్టెన్స్ కంతా కూడా వెహికల్స్ బదులుగా మన సైకిల్స్ ని వాడడం వల్ల మాక్సిమం మనం ఏం చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేయొచ్చు, ఐ మీన్ ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు. సో క్లీన్ ఎయిర్ ఫర్ ద హెల్త్. సో క్లీన్ ఎయిర్ ఉంటే ఆటోమేటిక్ గా మనకి హెల్తీ, సో చాలా హెల్తీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో if you have any doubts, please comment in our comment box. Thank you, Anana.